సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడడం సరికాదన్నారు. అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేనడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని ఆయన తెలిపారు. సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సినిమా హీరో గారు ప్రొడ్యూసర్స్ 2వ తారీఖు చిక్కటిపల్లి ఏసీపీ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 3వ తారీఖు రిటర్న్గా వాళ్ళకు మీకు పర్మిషన్ లేదు రాకూడదని చెప్పి రిటర్న్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే 4వ తారీఖు రోజు 9:30కి బెనిఫిట్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ హీరో గారు హీరోయిన్ గారు సినిమాకి రావడం, ఒకటేసారి ఆయన కాన్వాయ్ విత్ బౌన్సర్స్ ఆయన బౌన్సర్లతో లోపలికి గేట్ తీసుకొని పోవడం, ఆ గేట్ తీయగానే వేలాది మందిగా ఆయనతో పాటు అందరు మీద పడడం, ఆయనపై బాల్కనీలో కూర్చోవడం, ఆ తొక్కిసలాటలో రేవతి కొడుకు కింద పడిపోవడం, ఆమె వెంబడే ఆన్ ది స్పాట్లో చనిపోయిన అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో గారు కానీ ఏమాత్రం చూడుకోకుండా పోయి బాల్కనీలో వెళ్ళి సినిమా చూడడం. ఆ తర్వాత ఏసీపీ గారు వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్, బయట క్రౌడ్ బాగాలేదు, ఇంకా కంట్రోల్ అవుతలేదు అని చెప్పి ఏసీపీ చెప్పినా వినకపోతే డీసీపీ గారు వచ్చి గట్టిగా మందలిచ్చిన తర్వాత అయినా సరే సినిమా అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ ఓపెన్ టాప్ జీప్లో వచ్చేటప్పుడు ఓపెన్ టాప్ జీప్లో చెయ్యిపుకుంటూ వచ్చిండ్రు. ఆ చెయ్యిపోయేసరికి ఎవరికైనా పిల్లలకు సినిమా హీరోలు అంటే క్రేజ్తో చూడాలనిపిస్తుంది. మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవతి చనిపోయి ఉన్నది, కుమారుడు కోమాలకి వెళ్ళిపోయిండు, చెయ్యిపుకుంటూ హీరో వెళ్ళిపోవడం, సినిమా ప్రొడక్షన్ టీం కానీ ఎవరు కానీ అక్కడ ఎవరు పట్టించుకోకుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు దేశ్ముఖ్ హాస్పిటల్ తీసుకుపోవడం, అప్పటికే ఆమె చనిపోవడం, ఆ తర్వాత ఆ అబ్బాయిని కిమ్స్కి చేర్చుకోవడం. ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ చేతన్ గారిని అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితులు ఇక్కడ గొంతు దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్ చేసి దాని ద్వారా గాలి పీల్చుకుంటూ నోజ్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు. చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి. నేను ఒకటే కోరుతున్నా, ముందుగా రేవతికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అబ్బాయి కూడా కోలుకోవాలని కోలుకుంటాడని కూడా కోలుకునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని. ఎందుకంటే ఆ హీరో మీద కేసు బుక్ చేసిండు. సరే, నేను దానికి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రేజ్ చేసిన సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు జరిగినదంతా కూడా చెప్పడం జరిగింది. సంధ్య థియేటర్ అంశంలో విపక్ష బీఆర్ఎస్ ఎటువైపు ఉంటుందో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయిన రేవతి వైపా, అరెస్ట్ అయిన అల్లు అర్జున్ వైపా అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పాలని అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, ఓ ఆడబిడ్డ చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటే తప్ప అని ప్రశ్నించారు. ఇంతగా రచ్చ చేస్తున్న నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం దారుణమన్నారు. విమర్శిస్తున్న వారెవరూ రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదని, అల్లు అర్జున్ అరెస్టును మాత్రం ఖండిస్తున్నారని, దీన్ని బట్టి బీఆర్ఎస్ నాయకుల వైఖరి ఏంటో అర్థమవుతోందని దయాకర్ మండిపడ్డారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో ఒక ప్రాణం పోవడమే కాకుండా ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్యన ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పండి. ఇలా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడాన్ని సీరియస్గా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారిని తప్పని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నది. ప్రభుత్వంగా పేదల పక్షాన ఉండి ఒక ఆడబిడ్డ చావుకు ఇలా కారణమైన వ్యక్తుల పట్ల చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్కు నొప్పి అవుతుందంటేనే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు ఎప్పుడు కూడా మీ నాయకులు ఎవరు పోయి రేవతి గారి కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఒకవైపు ప్రభుత్వ పెద్దలందరూ కూడా పరామర్శ చేసుకుంటూ ఆ కుటుంబానికి మేము ఆదుకుంటామని చెప్పి భరోసా ఇస్తుంటే,
మీరు సన్నాయి నొక్కులు దొక్కుతూ ఆ సంఘటన ఆ తొక్కిసలాట జరగాల్సింది కాకుండా కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పైపోయిందని చెప్పి ఇంతలా బాధపడుతున్న తీరుకు ఏ సంకేతం ఇస్తున్నారు మీరు ఎటువైపు? చనిపోయిన తల్లి కుటుంబం వైపా లేకపోతే అల్లు అర్జున్ వైపా అనేది తెలుసుకోండి. డెఫినెట్గా అక్కడ జరిగిన సంఘటన జరగరాందని అందరికీ ఉన్నది. అల్లు అరెస్ట్ కావాలని కూడా ఎవరు కోరుకోలేదు. కానీ జరిగిన సంఘటన పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది. దాంట్లో రాజకీయ కోణమే కనబడుతున్నది. నిన్న అసెంబ్లీ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సహించే పార్టీలు, నాయకులు. నేనంటున్నా, అల్లు అర్జున్ మానవీయ కోణం నుంచి పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు. ఎవరో చెప్పిండ్రు, దానికి లీగల్ ఎంటిటీ ఉంటుంది. మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు. మన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించేది పక్కన పెట్టి ఇంకా తన క్యారెక్టర్ను తానే అసాసినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతుంది మిత్రుడు. ఇప్పటికైనా నేను అంటున్నది, రాజకీయాల్ని పక్కన పెట్టండి. బీఆర్ఎస్ కూడా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినంత ధీటుగా ఆ కుటుంబానికి అండగా లేరు. మీరు కనీసం వాళ్ళని పరామర్శించడం పక్కన పెట్టేసి రాజకీయ విమర్శలు, పనికిరాని విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ పరిశ్రమ ఎక్కడైతే సినీ పరిశ్రమ ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది చేస్తున్న కుట్రలకు మీరు బలిపశువులు కావద్దు. ఇక్కడ పరిశ్రమ వర్ధిల్లుతుంది, ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంటుంది. కానీ మీ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి గారిని లేకపోతే ప్రభుత్వాన్ని అవాస్పాలు చేయడానికి మీ పరువు తీసుకోవద్దనేది వాళ్ళకి నేను హితవు చెప్తున్నాను. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిందిగా నేను బీఆర్ఎస్ మిత్రులకు చెప్పాల్సి వస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఐసీయూలో విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా మరోసారి చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చేందుకు మేము పర్మిషన్ ఇవ్వలేదని చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ వెల్లడించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతిలో పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేక ఒక బాధ నాకు 15 రోజుల నుంచి ఇదైతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు పనిలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మధ్యలో ఎంత ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదని అదే పేపర్ కాపీ టు SHO ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ రాసి మేనేజ్మెంట్కి తెలిపినా సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయాలి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుడు ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తోసిపుచ్చడంలో కాంగ్రెస్ వర్గాలు బండిపై మరింత మండిపడుతున్నాయి. ఇక మాటలను పక్కన పెట్టి అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నాయి. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి పాల్పడి ఇంటిపై రాళ్లు రువ్వి రచ్చ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేత మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తన అనుచరులతో కలిసి అర్జున్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఫసీయుద్దీన్ మాట్లాడుతూ అల్లు అర్జున్ రామారావు కేటీఆర్ డైరెక్షన్ లో నటిస్తున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందని విమర్శించారు. 20 ఏళ్లుగా ట్విట్టర్
పిట్ట కేటీఆర్ గురించి తనకు తెలుసునని, డైవర్షన్ కన్నింగ్ రాజకీయాలు తనకు తెలుసన్నారు. చనిపోయిన కుటుంబానికి కాకుండా హీరోకు మద్దతు తెలిపిన ఏకైక నాయకుడు కేటీఆర్ ఒక్కరేనన్నారు. కేటీఆర్ ను నమ్ముకుంటే అర్జున్ కుటుంబం రోడ్డున పడుతుందని వ్యాఖ్యానించారు. అర్జున్ రియల్ లైఫ్ లో హీరో, రియల్ లైఫ్ లో కాదని మండిపడ్డారు. వరకు ఎంతమంది పోలీసు ముఖాలు ఎంటబడ్డా ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తూ అల్లు అర్జున్ అరే నీ బట్టలు కూడా తీసుకొడతాం కొడుక ఎక్కడ దొరికితే అక్కడ $20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైనగా ఇంతవరకు వాళ్ళకు అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిసాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా వాళ్ళ శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్సల వరకు కొట్టుమిట్టాడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటకు అల్లు అర్జున్ రోడ్ షో కారణమని, హీరో బాధ్యత లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. పోలీసుల సహాయంతోనే తను థియేటర్ కు లోపలికి వెళ్లారని, ఎలాంటి రోడ్ షో చేయలేదని వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఓ వీడియో విడుదల చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. తొక్కిసలాట జరిగిన తర్వాత అల్లు అర్జున్ ను వెళ్లిపోవాలని తాను సూచించానని, కానీ ఆయన సినిమా అయ్యాకే వెళ్తానని అన్నారని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ వెల్లడించారు. ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు అమలను కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము. మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించాము. పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము. సారు మేము కలిసి లోపలికి వచ్చాము. 10-15 minutes టైం ఇచ్చాము. తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. మనం ఎంట్రీ అయ్యే వీడియోస్ గురించి ట్రై చేశాము. మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల. సార్ మేమందరం బయట పైకి వెళ్తాం. ఇది డీసీపీతో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు. ఇది లాస్ట్లో అరౌండ్ 12 o'clock. దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై స్పందించారు. హీరో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై స్పందించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ సైతం మీడియా సమావేశం నిర్వహించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఈ వ్యవహారంలో ఏసీపీ విష్ణుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఈ వ్యవహారంలో ఏసీపీ విష్ణుమూర్తి తీవ్రంగా స్పందించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఓ రిమాండ్ ఖైదీ అని, కేసు విచారణ కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టొచ్చా అని ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ వద్ద గ్యాదరింగ్ వద్ద పోలీసులు చెప్పినా అల్లు అర్జున్ వినలేదని ఆరోపించారు. పోలీసు అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్కానువా? నువ్వు మామూలు పౌరుడివి, యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు. ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? ముందు అది డిక్లేర్ చేయమా. ఏంటి ఈ వ్యవస్థ ఏంది? నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు, ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేంద్రా బాబు మాది? ఇది ఏంటిది? ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. గంట సమయం లేదు మాకు. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరినైనా ఆదరిస్తారు. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తావు. నువ్వు ఉన్నదే లీజు జాగాలో ఉన్నావు. మరి జూబ్లీ హిల్స్లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. వాపును చూసి బలమని పొంగిపోదు. మీకు అంత వాపే. అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది. పబ్లిక్ తీసి పడేస్తారు. ఆల్రెడీ సగం తీసేసింది, మిగిలింది కూడా పోతుంది. దయచేసి మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా. పోలీసు వారిని కించపరిచేలాగా కానీ, అవమానించేలాగా కానీ, లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ బొంద మీరే దాక్కున్నట్టు అవుతుంది. ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు. చట్టపరంగా ముంగడిపోతాం, న్యాయపరంగా ముంగడిపోతాం. ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు కూడా తీపిస్తాం. పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మీ బట్టలు కూడా తీపిస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పుష్ప 2 సినిమా తొక్కిసలాటతో పాటు హీరో అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం, అల్లు అర్జున్ ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేయడం, సినీ ప్రముఖులకు సున్నితంగా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వెంటనే హీరో అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తొక్కిసలాట ఒక ప్రమాదం మాత్రమేనని, ఆ ప్రమాదానికి ఎవరూ బాధ్యులు కారని చెప్పుకొచ్చారు. అలాగే తొక్కిసలాట జరిగిందని చెప్పినా తాను రోడ్ షో చేశారని చెబుతున్నారని, తాను ఎలాంటి రోడ్ షో నిర్వహించలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. గతంలో మద్రాసుకు పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తొక్కిసలాటకు సంబంధించిన ఘటనపై అల్లు అర్జున్ ప్రభుత్వం తనని బద్నాం చేస్తోందని అనడంపై పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణం పోయింది, మరో పిల్లాడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎవరైనా ఆ బాలుడిని పరామర్శించారా? ఏఐసీసీ కూడా పరిశీలిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణలో ఒక ప్రాముఖ్యమైన జిల్లా. డెఫినెట్గా క్యాబినెట్లో నిజామాబాద్ జిల్లాకి అవకాశం ఉండాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. అన్నీ కూడా అపోహలు సృష్టించే అబద్ధపు ప్రచారము, విష ప్రచారము టీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. మంచి సందర్భం కాబట్టి కేటీఆర్ గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోచినటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇలా ఫార్ములా ఈ రేస్ వన్లో అడ్డంగా ఇరికిపోయినాడు. మొన్న వరకు ఏమన్నాడు, నేను రెడీ ఉన్నా చేరుకోవడానికి యోగాసనాలు అవి వేసి ఆ కవిత గారి దగ్గర సూచనలు కూడా తీసుకున్నారు ఎట్లా ఉండాలి జైల్లో ఏంటని. ఇప్పుడేమో మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. అరే మీకు మాకన్నా కేటీఆర్ గారికి బాగా తెలుసు ఆయన తప్పు చేస్తున్నా ఫార్ములా ఈ రేస్లో అని.
డెఫినెట్గా శిక్ష పడుతున్న మాట కూడా తెలుసు. అందుకే ప్రజల నుంచి సింపతి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలు మమ్మల్ని అధికారులను తీసుకొచ్చినారంటే ఈ దోపిడీ ఎవరైతే పాల్పడినారో టీఆర్ఎస్ నాయకులు అవన్నీ కూడా కక్కియాలని మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. డెఫినెట్గా ఆ దశగా మా ప్రయత్నం ఉంటుంది. మీ సహకారం కావాలి దానికి. बात कर रहे हैं अभी आ रहे हैं పూర్వ వైభవం తీసుకురావడం ఉద్దేశంతో వాళ్ళ బోధన్ నియోజకవర్గం రేంజర్లో ఒక పిహెచ్సి కొత్త భవనం. హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాటలో తల్లి రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. అయితే శ్రీతేజ్ ను సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ, తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్, ఈటీ నరసింహ పరామర్శించారు. శ్రీతేజ్ కి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని రామకృష్ణకు వైద్యులు తెలిపారు. అనంతరం ఆసుపత్రి బయట రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. నిజంగా ఫ్యాన్స్ కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి, ప్రిఫరెన్స్ కాకపోకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు, నిర్ణయం చేశాడు, అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఖచ్చితంగా బెనిఫిషియల్ రద్దు చేయాలి, టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రెండవ అంశం, నిజంగా జరిగిన సంఘటన పైన వాళ్ళ రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు చేస్తున్నది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకులు హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఒప్పలే, ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు, వాళ్ళ గురించి వాళ్ళ సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు. చివరికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు సినిమా యాక్టివిటీ చేస్తూ ఉన్నారు, ఆంధ్ర నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టివిటీ సానుభూతి చెప్తూ ఉన్నారు. ప్రాణం పోయి తర్వాత ఇంకొక ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు, వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరుంటే చాలు, పాపులారిటీ ఉన్న వ్యక్తులు ఏంట వాళ్ళు వెంటబడి తిరుగుతూ ఉన్నారు. తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ కూడా చాలా చెప్పాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీ రియాక్షన్ సరిగా లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఓకే నీకు అప్పుడు తెలిసింది మరుసటి రోజు అయినా సరే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్. కాబట్టి సరిగా లేదు కాబట్టి ఇవాళ ఇంత వ్యతిరేకత వచ్చింది. పైగా మీరు ఎదురుదాడి చేస్తారు, విమాన పేరుతో ఎదురుదాడి చేయడం సమంజసం కాదు. ఏది ఏమైనా సరే మీ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి. పైగా ఏం చేస్తున్నారు, మీరు ఇస్తున్నది ఏంటి, చందనం స్మగ్లరు, రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వాళ్ళు హీరోల కింద చిత్రీకరిస్తే దానికి మీరు టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతిస్తారు. కాబట్టి దీన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. సమాజానికి అనుకూలంగా, సమాజ అభ్యుదయం కోసం, సమాజ పురోగతి కోసం ఏదైనా సినిమాలు వస్తే దానికి ప్రభుత్వాలు సహకరించాలి తప్ప ఇలాంటి సినిమాలకి లేదంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి రావాలని దానికి చేయడం పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయాలి. రాబోయే రోజుల్లో ఏ సినిమాకు కూడా బెనిఫిషియల్ కానీ లేదా రేట్లు పెంచుకోవడానికి అనుమతించకూడదు.